హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు వ్లాగ్స్ 369. ఎప్పుడు చికెన్ గ్రేవీ, చికెన్ కర్రీ, గోంగూర చికెన్ వంటివి చేసుకోకుండా అప్పుడప్పుడు కొంచెం వెరైటీగా, హెల్తీగా కొన్ని రెసిపీస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు నేను చికెన్ పాలకూర అయితే చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను పాలకూర అయితే తీసుకున్నాను. మనం తీసుకున్న చికెన్ని బట్టి మనమైతే పాలకూరని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. పాలకూర ఫ్లేవర్ ఎక్కువగా కావాలి అనుకున్న వాళ్ళు ఎక్కువగా తీసుకోవచ్చు. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా పాలకూరను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ని మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో రాళ్ళుప్పు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెమంత పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే ధనియాల పొడి కూడా ఒక 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేశాను. మనం తినగల కారానికి సరిపడా కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఈ ఉప్పు కారాలు మనకు సరిపోవు అనుకుంటే కర్రీ చేసేటప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ మొత్తం మిశ్రమాన్ని మంచిగా కలిసే విధంగా ఉప్పు కారాలు చికెన్కి పట్టే విధంగా కలుపుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండిలి పెట్టుకొని అందులో ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో యాడ్ చేస్తున్నాను. ఈ ఉల్లిపాయల్లోనే సన్నగా కట్ చేసిన 3 పచ్చిమిరపకాయలను అయితే యాడ్ చేస్తున్నాను. ఈ మొత్తం మిశ్రమం బాగా వాడేంత వరకు, అంటే కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే దీనిలో కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేస్తున్నాను. ఆల్రెడీ మనం చికెన్లో మ్యారినేషన్ కోసం వేసాం కదా, అందుకే ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ అయితే యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లిపాయలు వేసి ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ మిశ్రమాన్ని యాడ్ చేసేసుకొని మనం ఉప్పు కారాలు ఉల్లిపాయలకి అలాగే చికెన్కి పట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులో కరివేపాకు, సన్నగా తరిగిన టమాటాలు యాడ్ చేస్తున్నాను. అలాగే దీనిలో కొంచెమంత కొత్తిమీర కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఈ మొత్తం మిశ్రమం మనకు బాగా కలిసిపోయేంత వరకు, టమాటాలు బాగా మగ్గిపోయి చికెన్లో కలిసిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాము. సో మనకు టమాటాలు బాగా మగ్గిపోయాయి కదా, ఇప్పుడు సన్నగా తరిగిన పాలకూర మిశ్రమాన్ని యాడ్ చేసేసాను. ఇప్పుడు ఈ పాలకూరలో ఉన్న నీరు మొత్తం మనకు ఎగిరిపోయి చికెన్ అయితే బాగా ఫ్రై అయిపోతుంది. ఆకు కూడా తొందరగా వాడిపోతుంది. మూత పెట్టి మగ్గించుకుందాం కొద్దిసేపు. సో చూసారు కదా, ఇప్పుడు మనకు కారం సరిపోలేదు కనుక కొంచెమంత కారం అలాగే ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. మన ఆకు కూడా తొందరగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కొంచెమంత గరం మసాలా యాడ్ చేశాను. ఇప్పుడు దీనిలో కొంచెం నీళ్లు పోసి మగ్గించుకుందాము. ఎక్కువ నీళ్ళు అయితే పోయకూడదండి. కొంచెం నీళ్లు వేసుకొని మగ్గించుకున్నట్లయితే మనకు కొంచెం గ్రేవీగా అయితే వస్తుంది. సో నీళ్లు మొత్తం మనకు ఎగిరిపోయాయి కదా, మన కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కూరని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం. చూసారు కదా, ఎంతో ఈజీ రెసిపీ పాలకూర చికెన్, అదిరిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.